కార్యములు జ్ఞానము చేత కనుగొనలేవు. మోక్ష మార్గము రక్తము కార్చిన క్రీస్తు శరణం. కోరిన మేలు కలుగును జీవం నిధానించి చూడవా. బ్రతుకుతావు మానవా, నీ కొరకై బలి పశువైన యేసువైపు కన్నులెత్తవా. యేసువైపు కన్నులెత్తవా. వినండి. దేవుని గ్రంథములో ఇలాగున రాయబడి ఉన్నది, మన నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడజాలము అని దేవుని గ్రంథము ఎంతో స్పష్టంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నది. కానీ మనలో అనేక మంది మనము చేయు మంచి మంచి పనులు ద్వారా మనము నీతిని పొందుకుంటాం, మన పాపముల నుండి మనం విడుదల పొందుకుంటామనే ఆలోచనతో ముందుకు సాగుతున్న వారిగా ఉండి ఉన్నారు. దేవుని గ్రంథం ఎంతో స్పష్టంగా చెప్తుంది, నరుని నీతి క్రియలన్నీయు నా ఎదుట మురికి గుడ్డలుగా కనబడుతున్నవని. కారణం ఏమనగా మన హృదయమును ఎరిగిన దేవుడు మన హృదయ ఆలోచనలలో, మన తలంపులలో, మన పనులైనటువంటి పాపములను బట్టి మన పాపపు హృదయములతో చేసినటువంటి పనులన్నీ మురికి గుడ్డలుగా కనబడుతున్నవని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి ఇటువంటి రీతిలో మానవులందరూ చేస్తున్న మంచి పనులు దేవుని రాజ్యానికి వారిని చేర్చజాలవని గ్రహించుకొనండి. మరి ఈ పరిస్థితిలో ఉండగా దేవుడు మనల్ని ప్రేమించి మనలను నీతిమంతులుగా చేయుట కొరకు ఈ భూలోకమునకు ఆయన మానవునిగా దిగి వచ్చి ఉన్నాడు. ఆయన పేరు యేసు క్రీస్తు. 33.5 సంవత్సర కాలము జీవించి ఉన్నాడు. పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, నిర్దోషిగా, నిష్కల్మషుడిగా జీవించి ఉన్నాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు, వింటున్నారండి, ప్రతి మనుషుని యొక్క పాపములకు విమోచన క్రయధనముగా ఉన్నట్లు ఆయన ప్రాణాన్ని శిలువ మీద లేఖనముల ప్రకారము అప్పగించి ఉన్నాడు. ఆయన మరణించారు, సమాధి చేయబడ్డారు. యేసు క్రీస్తు వారు తిరిగి 3వ దినమున లేచారు. ఈ రీతిగా ప్రతి మనుషుని యొక్క పాపములను యేసు క్రీస్తు వారు మోసి తీసివేసి కొట్టివేసి ఉన్నారు, నీతిని తీసుకుని వచ్చి ఉన్నారు. కాబట్టి ఎందరైతే నేడు విశ్వాసం ఉంచుతారో వారందరూ నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. నీతి అనేది మనుషులు తమ చేతులతో చేసే పనుల ద్వారా రాదని, దేవుడు చేసిన కార్యమునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నామని దేవుని గ్రంథముల నుండి మీకు సాక్ష్యం ఇస్తున్నాం. విశ్వసించు ప్రతి వాడును యేసు క్రీస్తు ద్వారా నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. యేసు నా ప్రభు అని, నా పాపముల కొరకు మరణించిన వాడని, తిరిగి లేచినాడని, ఆయన నా రక్షకుడని విశ్వసించుటయే విశ్వాసముంచుట. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.